హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కలెక్షన్ల సునామీ ఏ రేంజ్ లో ఉంటుందో అటు బాలీవుడ్ కూడా చూపించింది పుష్ప 2. ఒకే రోజులో 100 కోట్లు కలెక్ట్ చేసేసరికి బాలీవుడ్ జనాలకి ఏమీ అర్థం కావట్లేదు. ఒక తెలుగు సినిమా, ప్రాంతీయ భేదాలు కలిగి ఉన్న సినిమా, సొంత లాంగ్వేజ్ కాని సినిమా, ఎవరో అల్లు అర్జున్ అనే ఒక వ్యక్తి వచ్చి బాలీవుడ్ లో 100 కోట్లు ఒక్క రోజులో కొట్టాడంటే మూవీ క్రెడిట్స్ కూడా షేక్ అయిపోతున్నారంట బాలీవుడ్ లో. ఇక ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పాల్సిన విషయం లేదు. ఎక్కడ ఏ థియేటర్ చూసినా కూడా వీకెండ్ హౌస్ఫుల్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఓవరాల్ గా పుష్ప 2 ఇచ్చిన కిక్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇప్పటి వరకు ఏ సినిమా ఇవ్వలేదంటే అర్థం చేసుకోండి. ఏ రేంజ్ లో బాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఆశ్చర్యపోయి తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తూనే ఉన్నారు. అసలు ఏదైనా ఫంక్షన్ జరిగితే తెలుగు వారిని ఆహ్వానించడమే మానేసి, తెలుగు వారంటే ఎవరో తెలుగు తమిళ అదేదో సౌత్ ఇండియా మూవీస్ అంటూ ఎద్దేవా చేసిన బాలీవుడ్ లోనే తెలుగు సినిమాల సత్తా ఏంటో చాటడం మనం మొదలు పెట్టాం. చివరికి చిరంజీవి గారు కూడా ఒక ఫంక్షన్కి వెళ్తే నా ఫోటో సరే సరే పక్కన పెట్టండి, ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు ఫోటోలు కూడా లేవు అక్కడ. అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీని వాళ్ళు ఏ రేంజ్ లో చూస్తున్నారంటూ ఒకసారి బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ లేదు. తెలుగు సినిమాలంటే వణికిపోతున్నారు. తెలుగు సినిమా వస్తుందంటే బాలీవుడ్ మూవీస్ కూడా రిలీజ్ని ఆఫ్ చేసుకుంటున్నారు. అది తెలుగు మూవీస్ స్టామినా. అసలు ఆ తెలుగు మూవీస్లో ఉన్న తప్పులు వెతకలేక క్రిటిక్స్ కూడా ఏం స్టోరీ రా అని చెప్పడం అస్సలు సర్వత్రా చాలా చాలా ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేస్తూ ఉంది. ఏది ఏమైనా ఇప్పటి వరకు 400 కోట్ల కలెక్షన్ దాటినటువంటి పుష్ప 2ని ఈ వీకెండ్ అంటే మండే లోపు దగ్గర దగ్గర 7 నుంచి 800 కోట్లు కలెక్ట్ చేస్తుందనేసి జోష్యాలు కూడా చెప్తూ ఉన్నారు. చూద్దాం చివరికి ఏమవుతుందో. పుష్ప రేంజ్ ఏ రేంజ్లో ఉందో మనకి 1 వీక్లో ఫుల్గా తెలిసిపోతుంది. సో ఓవరాల్గా దేశాలు లాంగ్వేజెస్ బ్యారియర్ లేకుండా 80కి పైగా కంట్రీలో రిలీజ్ అయినటువంటి పుష్ప 2 కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయో మనం చూడబోతున్నాం. ఇది తెలుగు సినిమా సత్తా, స్టామినా, క్రియేటివిటీ అంటే. థ్యాంక్ యూ. మీరు కూడా వెళ్ళి సినిమాని చూడండి. బాగుంటే బాగుందని చెప్పండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కూడా క్లియర్గా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.